అప్పులు ఎన్ని ఉన్నాయి, గ్యారంటీ స్కీములకు కావాల్సినటువంటి డబ్బు ఎంత అవసరం అవుతుంది, ఓవరాల్గా అప్పుల లెక్కలు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందా? ఈ వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ మీద వచ్చినటువంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, అనుమానాలు, వీటి గురించి ఏమైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. సో 6 రోజుల అయిపోయింది, 7 రోజులు, 8 రోజులు, ఇలా లెక్కలు పెట్టుకుంటూ పోతుంటే ఈ లెక్కల కంటే ఎక్కువగా అప్పుల లెక్కలు అనేవి కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులైంది పాలన మొదలయ్యి అన్నది చూసుకుంటే, సో అదంతా ఎలా చూడొచ్చు? 6 గ్యారంటీల అమలు మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? లెక్కలు కాదు కానీ కాంగ్రెస్ వాళ్ళకి చుక్కలు కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు 6 గ్యారంటీలతో పాటుగా ఇంకొక 7-8 అలవిగానటువంటి హామీలను ఇచ్చినారు. అంటే కేవలం అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక తాపత్రయం, దాంతోపాటు లెక్కలు సరిచూసుకోకుండా ఇచ్చినటువంటి హామీల వల్ల ఇవాళ వాళ్ళకి ఆ లెక్కలను ఎట్లా మీట్ అవ్వాలి, ఎట్లా తీసుకోవాలనేటువంటిది అర్థం కానటువంటి ఒక అయోమయంలో ఉన్నది. అందుకే మనకి చాలా హడావిడి కనబడుతుంది. లాస్ట్ 1 వీక్ రేవంత్ రెడ్డి గారు చాలా అసలు సుడిగాలిలాగా పనిచేస్తున్నారు. సరే, బస్సుకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణము అది ఒక హామీని నెరవేర్చుకున్నారు. అది ఒక హామీ కాదు, నిజానికి అది 1/3 హామీ, మహాలక్ష్మిలో ఒక భాగం అది. సో దానికి ఇమ్మీడియట్గా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మహాలక్ష్మి ఇప్పుడు మనం తిరుగువారంలో ఉన్నాం. తిరుగువారం అంటే ఒక వారం తర్వాత మళ్ళీ కరెక్ట్ ఇంకొక వారం కనుక వస్తే మహాలక్ష్మి వస్తుంది ఇంటికి ఇప్పుడు. ఎందుకంటే 2,500 రూపాయలు ప్రతి గృహిణికి ఇవ్వాల్సినటువంటి ఇంకొక స్కీము ఈ మహాలక్ష్మిలో భాగంగా మనకు ఉన్నది. దాని కొరకు కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. దానికి వనరుల సమీకరణ పెద్ద ఎత్తున రావాలి. 2వ హామీలలో ప్రధానంగా మనకి రైతు బంధు, దాన్ని రైతు భరోసా చేసినారు. ఈ రైతు భరోసాని 3 కాంపోనెంట్స్ చేసినారు. ఒకటి, భూ యజమానికి ఇచ్చేటువంటి దాన్ని 5,000 నుంచి 7,500లకు పెంచినారు. అంటే సంవత్సరానికి దగ్గర 15,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తామనేటువంటి హామీని ఇచ్చినారు. ఇప్పుడు అది వేయాల్సినటువంటిది ఉండే, కానీ వాళ్ళు వేయలేక రైతు బందే కొనసాగిస్తున్నామని చెప్పినారు. మళ్ళీ నిజానికి పాత పద్ధతిలోనే డబ్బులు పడతాయంటే ఇప్పుడు ఈ రైతులకు 5,000 రూపాయల చొప్పున వేశారు ఇప్పుడు. ఇక 2వది, రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలని ఇస్తామని చెప్పినారు. మరి అది ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ మిగతాయి కానీ లేదు. 3వది, ప్రతి ధాన్యం కొనుగోలుకి ప్రతి క్వింటాల్కి ఒక 500 రూపాయలు అదనంగా బోనస్ రూపంలో, అంటే మార్కెట్ ప్రైస్ కాకుండా బోనస్ రూపంలో 500 రైతుకు ఒక్కొక్క క్వింటాల్కి ఒక ఇది ఇస్తామని చెప్పారు. అట్లా మనకి ఇప్పుడు కోట్ల క్వింటాల్ 3 లక్షల కోట్ల క్వింటాల్లో పెరుగుతున్నాయి. సరే, ఇంకా రైతులు కొంటున్నారు. సరే, రైతు భరోసా లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు కూడా వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున డబ్బుతో కూడుకున్నటువంటి పని అనేటువంటి విషయం అర్థమైంది. నిజానికి ఇది అర్థం కావాల్సింది వాళ్ళు మేనిఫెస్టో తయారు చేసుకునేటప్పుడు. ఎప్పుడైనా సరే ఎంతమంది వస్తున్నారనే దాన్ని బట్టి ఎన్ని బియ్యం పెట్టాలి, ఎంత కూర చేయాలి, ఎట్లా వండాలనేది మీకు ఐడియా ఉంటుంది. మజ్జిగ పలసకు కాదు, మజ్జిగ దొరికేటట్టు కూడా లేదు, మజ్జిగకు అవకాశం లేదు. ఎందుకంటే దగ్గర అంటే అన్నిటినీ లెక్క పెడితే ఒక 50,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు అదనంగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఖర్చు. ప్లస్ వీళ్ళు అన్ని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ పట్టుకొచ్చినారు. అన్నిట్లలో మానిటరీ ఇది పెట్టినారు, కండిషన్స్ పెట్టినారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జాబ్లకు సంబంధించిన ఛాలెంజ్ ఇంకో ఎత్తు, అది మళ్ళీ మాట్లాడదాం. ముందు ఈ 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీని కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా తక్షణమే చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదంటే అవన్నీ కూడా డబ్బులతోటి ఇన్వాల్వ్ అయినటువంటి స్కీమ్స్. ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి రైతు భరోసా చాలా డబ్బులు, దాదాపుగా ఇప్పుడు ఇస్తున్నటువంటి అమౌంట్ కంటే ఇప్పుడు దానికి అలొకేట్ చేసినటువంటి అమౌంట్ కంటే కనీసం 70%, 60% ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే రైస్ ప్యాడీ కొనడానికి అదనంగా 5,000 రూపాయలు 5,500 రూపాయలు ఇవ్వాలి, ప్లస్ కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. అదొక పెద్ద గుదిబండలాగా మారిపోతుంది. అదేవిధంగా రైతు మహాలక్ష్మిలో కూడా మనకి ఎవ్రీ గృహిణికి అని అన్నారు. సపోజ్ ఎవ్రీ గృహిణి అని అంటే ఇందాక చాలా చర్చ జరిగింది దీని మీద. అత్తకు కోడలికి ఇద్దరు ఇస్తారా, కూతురికి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇవ్వాలి.
అంటే ఒక ఇంట్లో 5 ఉంటే 5కి 200,000 ఇస్తారా, లేదా కుటుంబ యజమానికి ఒకళ్ళకే ఇస్తారా, లేదా వైట్ రేషన్ కార్డు వాళ్ళకే ఇస్తారా, లేదా రూరల్లో ఉన్న వాళ్ళకే ఇస్తారా, లేదా టీవీ లేని వాళ్ళకే ఇస్తారా? ఇవన్నీ ఒక పెద్ద తతంగం. ఒక ఫిల్టర్ ఎక్కడ పెట్టుకుంటారు అంటే ఈ ఫిల్టర్ పెట్టుకుంటే మొదటి మేడ వాళ్ళు అవుతారు. అదొకటి చాలా పెద్ద గుదిబండ కాబోతున్నటువంటి అంశం. ఇకపోతే గృహజ్యోతి అనేటువంటి ఇంకో స్కీమ్ కూడా ఈ గ్యారెంటీలలో ఒకటి. ఈ గృహజ్యోతిలో కూడా అందరికీ 200 యూనిట్ల కరెంట్ బిల్లుని మేము కడతాం. ఇప్పటికే ఒకవైపు లాస్లలో ఉన్నదని చెప్తున్నారు, జెంకో లాస్లో ఉందని చెప్తున్నారు, ఇంకోటి లాస్లో ఉన్నదని చెప్తున్నారు. సో ఈ లాస్లో ఉన్నటువంటి దానిలో ఈ 200 యూనిట్లని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎట్లా ఇస్తారు అనేటువంటిది అదొకటి. ఇంకొకటి 4వది ఇందిరమ్మ ఇండ్లు అని అన్నారు. సరే, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి పెద్ద కష్టం కాకపోవచ్చు, ఎందుకంటే కేవలము పట్టాలు ఇవ్వడమే. కాబట్టి ఎవరికైతే ఆల్రెడీ పట్టాలు ఉన్నాయో, ఎవరికైతే ఇళ్ళ స్థలాలు ఉన్నాయో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటిది వీళ్ళ స్కీమ్. అది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, దానికి సంబంధించినటువంటి విధానాలు కూడా పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే యువ వికాసం అనేటువంటిది ఆల్సో ఈజ్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. యువ వికాసం అని అంటే ఎంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల జాబ్ కార్డు ఎట్లా ఇస్తారు, క్యాష్ కార్డు ఎట్లా ఇస్తారు, స్క్రాచ్ కార్డు ఇస్తారా, క్యాష్ కార్డు ఇస్తారా, ఏమి ఇస్తారా అనేటువంటిది మనకి పెద్ద తెలియదు. అది కూడా చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదం కాబోతున్నటువంటి అంశం. ఇకపోతే చేయూత అనేటువంటి ఇంకొక స్కీమ్ కింద ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లని రెట్టింపు చేసి అది ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పినాం. ఇవన్నీ చేయడం వలన వాళ్ళకి ఇప్పుడు ఆ బడ్జెట్ సరిపోక గత వారం రోజుల నుంచి నిజానికి ఎవరేం అడగలే. ఇంకా ఊరికే హరీష్ రావు గారు బడ్జెట్ ప్రసంగం చేసి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చిన తర్వాత అయ్యా మీరు 9వ తారీఖు నుంచి అందరి అకౌంట్లో డబ్బులు పడతాయన్నారు, మీరు కనీసం ఎప్పటి నుంచి చేస్తారో చెప్పమని అడిగాడు. దానికి 10 మంది మినిస్టర్లు ఉన్న 6 మినిస్టర్లు టక ఇది చేసిన. కానీ ఎప్పుడో ఒకప్పుడు ప్రజలు కూడా అడగడానికి సిద్ధపడతారు. మాకు సమయం ఇవ్వండి. మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా 9వ తారీఖు నుంచి తెల్లవారి నుంచి అధికారంలోకి వచ్చిన తక్షణమే ఇవన్నీ చెప్పినప్పుడు తక్షణమే అయ్యారు. కనీసం దానికి సంబంధించినటువంటి ఇది చేయాలి. రెండవది, ఇవాళ చాలా వాటికి ఈ 6 గ్యారెంటీలలో ఉన్నటువంటి వాటికి ఇంకా మినిస్ట్రీలు కూడా అంటే పూర్తి స్థాయిలో రాలేదు. రెండవది, ఇవాళ మనము 6 నెలలకు ఒకసారి వచ్చేటువంటి రైతు దీన్ని ఇచ్చాము. కానీ దానికంటే ఇంపార్టెంట్గా రైతు భరోసాను పాత పద్ధతిలో రైతు బంధుతోటి ఇచ్చాము. కానీ ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేటువంటిది తక్షణం కాకపోయినా 3 నెలలకైనా 2 నెలలకైనా మీరు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్కు ప్రచారానికి పోయేసరికైనా దాన్ని అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా చేయూత ఇప్పుడు నెలవారీ పెన్షన్ రావాలి. మరి టింగు మనయో లేదో మనకు తెలియదు. అంటే దగ్గర ఒక 60 లక్షల మంది 30 లక్షల మంది 60 లక్షల మందికి పెన్షన్లు పోతున్నాయని అంటున్న ఈ సమయంలో ఇప్పుడు ఎట్లా ఇస్తారు? సరే, 10 లక్షల ఆరోగ్య బీమా పెద్ద సమస్య కాదు. అది మన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటిది. ఆ 10 లక్షలని వాళ్ళు హ్యాపీగా ఏ హాస్పిటల్ పోయినా కూడా ఎట్లా చేస్తారు అనేటువంటిది ఉంటుంది. ఇంకా అవి కూడా నోటిఫికేషన్ జీవోలు రాలే. ఈ మొత్తం వ్యవహారంలో ఇవాళ ఈ 6 గ్యారంటీలను అమలు చేయలేనటువంటి పరిస్థితి ఎదురవుతున్నది. కాబట్టి ఇంకా వాళ్ళ అసెస్మెంట్ కూడా చేసుకోవాలి. వాళ్ళ ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కలు తీసుకోలే. వాళ్ళ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళ బడ్జెట్ ఏమవుతుంది అనేటువంటి నిర్ణయానికి రాలేదు. అదేవిధంగా వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఈ రైతు భరోసా ఏంటిది, అసలు ఎందుకు ఎట్లా అనేటువంటి దాని నిర్ధారణకు రాలేదు. సరే, యువ వికాసం ఎవరు చూస్తారో తెలియదు. కానీ ఇట్లాంటివి అన్నీ ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి మాట వస్తున్నది. రెండవది, అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని అనే ఫీలర్స్ ఇస్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు కూడా చాలా ఉత్సాహపడి మొత్తం అప్పుల కుప్ప చేసేసినారు అనేటువంటి మాటలు పెడుతుంటారు. దీని మీద మనం కొంచెం డీటెయిల్డ్గా క్లారిటీ కావాలని అంటే అప్పులు ఎవరు కూడా ఏదో మనము ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా చేసినట్టుగా ఇష్టం వచ్చినటువంటి అప్పులు చేయడానికి భారతదేశంలో అవకాశం లేదు. ఎందుకంటే 2003లోనే FRBM అనేటువంటి ఒక చట్టం వచ్చింది, ఫిజికల్ రెగ్యులేషన్ అనేటువంటిది ఎట్లా మెయింటైన్ చేయాలని. ఎవరు రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి పోతే కుదరదు. కాబట్టి ఈ అప్పులు ఎట్లా ఇస్తారు? RBI కొన్ని గైడ్లైన్స్ని రూపొందించింది. దాని ప్రకారము ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక స్తోమత, దానికి వస్తున్నటువంటి రిటర్న్స్, అంటే ఒక ఓవరాల్గా
జిఎస్డిపి అనేటువంటిది ఏదైతే ఉంటుందో మనకు ఉండేటువంటి స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్ర ఉత్పత్తికి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి అప్పులను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లా అన్ని రాష్ట్రాలు అటువంటి పద్ధతిలోనే అప్పులు తీసుకుంటాయి. ఇవాళ జీరో నుంచి మొదలైనటువంటి తెలంగాణ స్టేట్ 2014లో జీరో నుంచి అంటే అటువంటి ఆదాయాలు లేనటువంటి దశ నుంచి వచ్చినటువంటి తెలంగాణ స్టేట్ ఇవాళ దేశంలో 3వ స్థానంలో ఉన్నది. ఒక 2 చిన్న రాష్ట్రాలు అంటే ఒక గుజరాత్ ఒక హర్యానా బహుశా ఈ 2 రాష్ట్రాలు తప్ప మనమే చాలా అగ్రభాగాన ఉన్నాం. అప్పుల విషయంలో కూడా ఎంతవరకు రుణ పరిమితి ఎంత ఉంటుందో కూడా ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ తయారు చేసి ఉంచుతాయి, నిర్దేశించి మనకు నిర్దేశించినటువంటి అప్పు కంటే ఈ రోజు చెల్లించగలిగే స్తోమతను బట్టి 26%, 27% ఆ పరిమితికి లోబడి అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రం. ఈవెన్ చెల్లింపులలో కూడా మనం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఎవరో అప్పుల భారం మోపినారని అనుకోవడం పొరపాటు. ఎందుకు పొరపాటు అంటున్నంటే వీళ్ళకి చాలామందికి అర్థం కాదు ఏంటంటే రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులను ప్రణాళికలను ప్రభుత్వం చెప్పకనో పాటించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించేటువంటి కార్యక్రమం తీసుకుంది. మిషన్ కాకతీయ అనేటువంటిది మొదటి దఫా గెలిచిన 5 సంవత్సరాలలో అన్ని చెరువులని పూర్తిగా పుడికదీసి వాటి గట్లు సరిచేసి పర్ఫెక్ట్గా వాటిని ఇంకొక 50 ఏళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేటట్టుగా చేసింది. ఇది ఎవ్రీ ఇయర్ ఉండేటువంటిది కాదు. దానికి అప్పు తీసుకొచ్చి దాని మీద పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఇప్పుడు దాని ఫలితంగా కాళేశ్వరం అనండి మిగతా జలవనరులు అనండి వాటన్నిటినీ చెరువులలోకి తీసుకొచ్చి పంటలు తీసుకొచ్చేందుకే కదా ఇవాళ మనకు 300% 3 రెట్ల పంట అనేటువంటిది వరి పంట అనేటువంటిది. అదే కాదు అదంతా ప్యాడీ అది మార్కెట్లోకి వెళ్ళి అంటే రైతులకి ఒక సంపద క్రియేట్ చేయడం అనేటువంటిది ఈ నీటి వనరులకు సంబంధించిన దాని మీద జరిగింది. దానికి అప్పు చేసి ఉండొచ్చు. రెండవది మంచినీళ్ళు తాగడానికి తెలంగాణ ప్రాంతంలో మంచినీళ్ళు తాగడానికి చాలా మంచినీళ్ళు దొరకడం ముఖ్యంగా మహబూబ్నగర్ లాంటి జిల్లాలో అయితే చాలా ఇబ్బందులు చాలా రకాలైనటువంటి హింస జరిగింది. అటువంటిది వల్ల మీకు మిషన్ భగీరథ తీసుకొచ్చినారు. వాటర్ని డైరెక్ట్గా ట్యాప్స్ ద్వారా ఇళ్లలోకి తీసుకుపోయేటువంటి ప్రణాళిక చేస్తున్నారు. దానికి బహుశా కొంత తప్పు చేసి ఉండొచ్చు. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మీరు 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయి రోడ్స్, లేదా ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి, లేదా ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి, లేదా అసలు రోడ్లకు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, లేదా జిల్లాలకు పోయేటువంటి మార్గాల పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నిటిని కూడా అభివృద్ధి కింద మనం గమనిస్తూ ఉంటాం. ఈ అభివృద్ధితో పాటుగా సంక్షేమ ప్రణాళిక కూడా సపరేట్గా ప్రభుత్వం చాలా సిద్ధం చేసి పెట్టింది. రైతు బీమా ఉంది, సపోజ్ రైతు బంధు ఉంది, రైతు బీమా ఉంది. రైతు బీమా అనేది అసలు ప్రతి కుటుంబానికి ఎవరైనా ఆ రైతు ఇంటి యజమాని ఏ రకంగా చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు బీమా పరిహారంగా ఇచ్చేటువంటి ఇది ఉంది. దానికి ప్రీమియం కట్టాలి, రైతుల నుంచి ఏం తీసుకోవట్లేదు. కాబట్టి అటువంటి వాటిని తీసుకోవడం జరిగింది. అట్లాగే మిగతా ఈవెన్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ముఖ్యంగా మనకి ఏవైతే ఈ పెన్షన్లు ఉన్నాయో అది వృద్ధాప్య పెన్షన్ అండి, ఒంటరి మహిళకి కూడా అంటే సింగిల్ ఉమెన్కి పెన్షన్ ఇవ్వడం అనేది దేశంలో ఎక్కడ లేదు. ఈవెన్ పెన్షన్లను కూడా 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఎక్కడ లేదు. ఈవెన్ ఇవన్నిట్లలో ఏమిటి అని అంటే మనకు సంపద ఎట్లాగో వస్తున్నది. ఇవాళ అప్పు అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం తెచ్చారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అప్పు అవినీతి అంటున్నారు. అప్పు వేరు అవినీతి వేరు. అప్పు అనేది నీ సంపదను సృష్టించడానికి, వనరులను క్రియేట్ చేయడానికి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, వనరులను సరైన పద్ధతిలో వాడుకోవడానికి దానికి అప్పు చేసి చేస్తున్నారు. దాన్ని మళ్ళీ రాష్ట్రం మీద వచ్చినటువంటి మనకు సంపద పెరుగుతుంది కాబట్టి, ట్యాక్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి, జిఎస్టీలో వచ్చినటువంటి వాటా పెరుగుతుంది కాబట్టి, లేదా మనీ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అని అంటారు. మనీని జనరేట్ చేస్తుంటుంది కాబట్టి, వినియోగం పెరుగుతుంది కాబట్టి, దీనివలన ట్యాక్సెస్ పెరిగి మనకు బ్రహ్మాండమైనటువంటి రిటర్న్స్ ఉన్నాయి. ఆ రిటర్న్స్ చూసే అప్పిస్తున్నారు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ మీరు ఒక ఇల్లు ఇప్పుడు మామూలుగా 3 బెడ్రూమ్ ఇంట్లో ఎక్కడో ఉంటున్నారు. మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటారు. ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు బ్యాంక్ వాడో లేకపోతే అప్పులు ఇచ్చేవాడో పరిగెత్తుకొని వచ్చేసి రండి మీకు ఇల్లు ఇస్తాను అన్నాడు. ఊరికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, మీరు రండి మేము ఇల్లు ఇస్తామని చెప్తాడు. కానీ వాడు ఒక 4 ఫామ్స్ ఇస్తాడు మీకు, అవన్నీ నింపమంటాడు. మీ 10 ఏళ్ళ ఇన్కమ్ ఏంటిదని అడుగుతాడు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాడు, మీ సెక్యూరిటీ ఏముందని అడుగుతాడు, మీది జాబ్ పర్మనెంట్ అడుగుతాడు, మీకు రిటర్న్స్ ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది అని అడుగుతాడు, మీకు ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారని అడుగుతాడు, మీకు ఏమేమి వెహికల్స్ ఉన్నాయని అడుగుతాడు. ఇది ఎట్లాగైతే చేస్తారో అంటే ఎందుకు చేస్తారు ఇదంతా?
మీ పేయింగ్ కెపాసిటీ ఎంత, Capability మీరు ఎంత ఉందా లేదా? ఎంత ఎంత అమౌంట్ని మీరు అప్పు తీసుకుంటే ఎంత అమౌంట్ని మీరు పే చేయగలుగుతారు ఎవ్రీ మంత్. మీ జీతంలో ఇంత పర్సంటేజ్ మించి అప్పు ఉండడానికి వీల్లేదు కాబట్టి ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఇదే పద్ధతిలో రాష్ట్రాలకు అప్పిచ్చేవాడు కూడా నీకు ఉన్నటువంటి ఐసత్ ఎంత, నీకు ఉన్నటువంటి వనరులు ఏంటి, నీకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత, నీ ఆదాయము కాకుండా నువ్వెంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నావు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, దాంతో వచ్చేటువంటి లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నావు. అంటే ఇందాక ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, ఒక 65,000 కోట్లు 80,000 కోట్ల రూపాయల దాకా కేవలం హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఖర్చు పెట్టినారు. అదేవిధంగా 2,60,000 2,70,000 మంది ఉన్న ఐటీ ఉద్యోగులు, 3 లక్షల ఐటీ ఉద్యోగులు ఇలా 10 లక్షలు అయినారు. వీళ్ళందరూ రెగ్యులర్ ఇన్కమ్ వస్తున్నటువంటి వాళ్ళు. ఎట్లాగైతే ఒక కుటుంబంలో ఎంతమంది ఎర్నింగ్ హ్యాండ్స్ ఉంటాయనే దాన్ని బట్టి మీ రుణపరపతి ఆధారపడి ఉంటుందో, మీ వైఫ్ ఏం చేస్తుంది, మీ హస్బెండ్ ఏం చేస్తాడు, మీ పిల్లలు ఏం చేస్తారు, ఎంతమంది డిపెండెంట్స్, అట్లాగే మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వాళ్ళ ద్వారా ఎంత మార్కెట్ ఎకానమీ పెరుగుతుంది, ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది, ఎన్ని పన్నులు వస్తున్నాయి, ఎంత డీజిల్ వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ అయ్యి ఎకానమీని క్రియేట్ చేస్తాయి. ఈ ఎకానమీని క్రియేట్ చేస్తే ఆ ఎకానమీలో వచ్చినటువంటి సర్ప్లసే ఆ ఎకానమీ నుంచి వచ్చినటువంటి సంపద సృష్టిస్తామని. అంటే సంపద తవ్వి సృష్టించరు, సంపదని మ్యానుఫ్యాక్చర్ చేసి సృష్టించరు. సంపద ద్వారానే, డబ్బు ద్వారానే సంపద రూపంలోకి వస్తుంది. అట్లా తెలంగాణ అనేటిది గత 10 సంవత్సరాలలో తన ఎకనామిక్ గ్రోత్ని, తన ఎకనామిక్ పవర్ని కనీసం ఒక 4 రెట్లు 5 రెట్లు పెంచుకోగలిగింది. కాబట్టి మనం చాలా హెల్దీ ఆర్థిక స్థితిలో మనం చెప్తాం. మన పక్క రాష్ట్రాలు ఇంకొక 20 ఏళ్ళకు వచ్చేటువంటి సంపదను కూడా క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారము అప్పులు తీసుకుంటున్నాం. మనం ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు ఈ అప్పులు తీసుకుంటున్నాం. కాబట్టి అప్పుల కుప్ప ఎవరో చేశారనడం పొరపాటు. అప్పులు అనేటువంటి ఆర్థిక ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఒక ఇంధనంలాగా పనిచేసేటువంటి ఇవి. దాని మీద వచ్చినటువంటి లాభాలనే మళ్ళీ దానిలో పెడుతున్నారు. ఇది మొదటిది. రెండవది, ఈ అప్పులు చేయడము, అప్పులు చేయడం అనేది కాకుండా ఇంకొకటి ఏమంటున్నారు, దుబారా చేసినారు. అసలు ఈ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎంత ఖర్చు చేసినారు, ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చినారు, అవి ఎక్కడ ఖర్చు పెట్టినారు అనడానికి ప్రభుత్వం ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళనే వాళ్ళకు తెలియనట్టు మాట్లాడకూడదు. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ జరుగుతుంది. ఆ బడ్జెట్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయము, ఆ వనరుల వినియోగం ఎట్లా ఉందో ఆ బడ్జెట్ పేపర్లలో ఉంటుంది. ఇది కాకుండా ఇదేమో బడ్జెట్ ఏమో ఎస్టిమేషన్, ఎంత ఎస్టిమేట్ చేస్తుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనే అసెంబ్లీలోనే ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతి ఆడిటెడ్ రిపోర్ట్స్ని, ప్రతి ఖర్చుని వాళ్ళు బేరేజ్ వేసి లెక్కలేసి ఎంత ఖర్చు అయింది, ఎంత కాలేదు రిపోర్ట్ ఇస్తుంది. అది కూడా అసెంబ్లీలోనే ఉంటుంది. ఇకపోతే ఇంకొక ఇది మనకి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేది నేషనల్ లెవెల్ కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి. అది కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్లో ఎంత ఆరోగ్యకరంగా ఖర్చు పెట్టినారు, ఎంత దుబారా చేసినారు, ఎంత ఉంటుంది అనేది ఉంటుంది. ఇంకపోతే ఇవన్నీ కాకుండా ఎవ్రీ ఇయర్ మనకు ఈ రివ్యూస్ అనేటువంటి ఫైనాన్స్ సంబంధించిన రివ్యూస్ అనేవి ఉంటాయి. ఈ అన్నిట్లలో ఎక్కడైనా ఈ ప్రభుత్వం అబద్ధం ఆడిందా? డెఫినెట్గా అబద్ధం ఆడితే నిలదీయాలి. ఎక్కడైనా ఈ ప్రభుత్వం అప్పులను దాచిందా? ఖచ్చితంగా నిలదీయాలి. ఎందుకంటే ప్రజల సొమ్ము అది. ఎక్కడైనా ఈ ప్రభుత్వం వ్యక్తిగతంగా అప్పులను డైవర్ట్ చేసుకున్నదా? ఎక్కడైనా ఈ ప్రభుత్వం, గతంలో కొన్ని ప్రభుత్వాలు చేసినాయి. గతంలో కొన్ని ప్రభుత్వాలు వాళ్ళ బంధువులకి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇచ్చి, పెద్ద పెద్ద సెజలు ఇచ్చి, దానిలో భాగస్వామ్యం వచ్చి ఇట్లాంటివి చేసినాయి. ఈ ప్రభుత్వం బహిరంగ వేలం ద్వారా భూములు అమ్మినారు, బహిరంగంగానే తీసుకొచ్చినారు. ఒకవేళ కనుక ఇటువంటి రహస్యమైన నిగూఢమైనటువంటి పద్ధతులు ఏమైనా ఉంటే వాటి మీద డెఫినెట్గా చేయాలి. అంతే తప్ప అప్పులను ఎక్కువగా చేసి ఈ అప్పుల వల్లనే మేము ముందుకు పోలేకపోతున్నామంటే అది రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే మీరు అప్పులు ఎంత ఉన్నాయి, ఆర్థిక స్తోమత ఎంత ఉంది అనేది తెలియకనే మీ మేనిఫెస్టోలో గ్యారెంటీలు పెట్టలే. మీరు మేనిఫెస్టోలో ఈ గ్యారెంటీలు పెట్టినప్పుడు ఇప్పటి ప్రభుత్వం ఎంత రైతు బంధు ఇస్తుందో మీకు తెలుసు. అందులో టైం పీరియడ్ కూడా పెట్టుకున్నారు కదా, 100 రోజులు. అది ఇంకొక ప్రమాదం. మనం ఇప్పుడు ఈ పూటకు, ఈ నెలకు పెన్షన్ ఎంత వేస్తారు అనేటువంటి ఆతృత
ప్రతి వృద్ధ మహిళకు ఉంది. ఇప్పుడు 6వ తారీఖు వచ్చింది. 58 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్కడికి అది ఉంది. మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో తెలియదు. కానీ ఈ నెల తిరగకముందే ఎవ్రీ మంత్ నెల తిరగకముందే మీకు పెన్షన్ అయితే ఇవ్వాలి. పెన్షన్ వికలాంగులకు ఇవ్వాలి, ఒంటరి మహిళలకు ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి. మన దగ్గర వృద్ధులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 63 సంవత్సరాలు, కానీ పెన్షనర్స్ 58 సంవత్సరాలు, 57 సంవత్సరాలకే వాళ్ళు వృద్ధులైపోతున్నారు. సో వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ డబ్బులు ఎన్ని వేస్తారు మీరు అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మాకు టైం ఇవ్వరా? టైం పెట్టుకుందే టైము మీరు 100 రోజుల లోపల అని అనకపోతే ఎవరు మిమ్మల్ని అడగకపోయేవాళ్ళు. మీరు దశల వారీగా 5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఒకటి పెట్టాడు, మేము ప్రతి సంవత్సరం ఇంత పెంచుతాము. ఫస్ట్ ఇయర్లో అయితే 3,000 ఇస్తాము, సెకండ్ ఇయర్లో 4,000 ఇస్తాము, థర్డ్ ఇయర్లో 5,000 అట్లా పెంచుకుంటూ పోయాను. మీరేమన్నారు? డిసెంబర్ 9 నాడు మేము తక్షణమే దాన్ని అమలు చేస్తామని చెప్పినారు. కాబట్టి అడుగుతున్నారు తప్ప మీకు నిజంగా కూడా టైం ఇవ్వాలి. కానీ మీరే టైం ఇచ్చుకోవాలి. మీ మేనిఫెస్టోని ఒకసారి మనకు తీసి చూస్తే దానిలో 100 రోజుల్లో మొత్తం పనులు చేసేస్తామని చెప్పినారు. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? 1 సంవత్సరంలో చేస్తామని చెప్పిన ఉంటుంది. 100 రోజులలో ఇన్ని చేయడం అనేటువంటి సాధ్యమయ్యేటువంటి. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు ఒక పెద్ద గోల్ పెట్టుకున్నారు. ఈ పెద్ద గోల్కి ఉన్నటువంటి మోటివ్ ఏంటంటే అధికారం. ఈ అధికారం అనేటువంటి మోటివ్ తోటి ఒక పెద్ద గోల్ని పెట్టుకున్నారు. అది అనుకోకుండా ఒక రకంగా ప్రజలు దాన్ని ఆశపడ్డారు, లేకపోతే ప్రజలు నమ్మినారు. ఇవాళ మీకు ఆ గోల్ని రీచ్ చేసినారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 100 రోజులు అంటే 100 రోజులే కాదు, తెలంగాణ ఉద్యమం టైంలో అన్నట్టు 100 రోజులు అంటే 3 సంవత్సరాలు, 100 రోజులు అంటే 5 సంవత్సరాలు, మేము అధికారంలోకి నిన్ననే వచ్చినాం కదా. ఇవన్నీ పనికిరావండి. అధికారం అనేటువంటిది మీరు నిన్నొచ్చి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ అనేది సస్టైన్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. నిన్నున్న గవర్నమెంట్ ఇవాళ ఉంది, నిన్న చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఉన్నాడు, నిన్నున్న ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళు ఉన్నాడు. ఇట్లాగైతే ఈ డేటు మారిన తర్వాత మరుక్షణమే ఉద్యోగుల జీతాలు ఎట్లాగైతే పోతాయో అట్లా మిగతా ఆర్థిక వ్యవస్థ అంతా దానంతట అది రన్ చేస్తుంది. మన 6 మినిస్టర్లు 10 మినిస్టర్లు వెనుక నుంచి వస్తే మనం ముందు నుంచి నెట్టుకుంటూ పోయేటువంటి విధానం ఉండదు గవర్నమెంట్లో. గవర్నమెంట్ అనేది ఒక స్ట్రక్చర్డ్, ఒక సిస్టమాటిక్ మెకానిజం. ఆ మెకానిజంలో ఆటోమేటిక్గా ఇవన్నీ జరిగిపోవాలి. ఇప్పటికైనా సరే అంటే నిజానికి వీళ్ళు అంటే విమర్శించకూడదు, కానీ వీళ్ళ దగ్గర కూడా ఆలోచించండి. పూర్తి స్థాయిలో మీ మంత్రివర్గం ఏంటిదో తెలియదు. మీరు రెవెన్యూ మినిస్టరు, కమర్షియల్ ట్యాక్సెస్ ఎవరు చూస్తున్నారు, లేకపోతే జిఎస్టీ ఎవరు చూస్తున్నారు, లేదా ఓవరాల్గా ఫైనాన్స్లో ఉండే మిగతా అన్నీ ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటితో పాటు మిగతా వనరులకు సంబంధించినటువంటి గనులు ఎవరు చూస్తున్నారు, ఆ ఇన్కమ్ ఇసుక క్వారీలకు ఏం చేస్తారు, ఆ ఇన్కమ్ ఏం చేస్తారు, మీరు ఏదైతే క్రిటిసిజం పెట్టినారు, ఇన్కమ్ డే టు డే జనరేట్ అయ్యేటువంటి ఇవన్నీ ఒక ఆర్డర్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పటికే ఊరికనే పోయి ఈ బిల్డింగ్ కూలగొడదాం, ఆ బిల్డింగ్ కడదాం, రైల్వే లైన్ మూసేద్దాం, ఇంకో రైలు తెద్దాం, లేదా ఇంకోటి, ఇవి తర్వాత సంగతి. ఇవి మంత్రివర్గంలో డిసిషన్ తీసుకొని చేసుకోవాల్సినవి. ముందైతే అసలు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి ఏంది. రేపు ఎట్లాగో మనకి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, ఆ గవర్నర్ ప్రసంగంలో కూడా ఇవన్నీ వస్తాయి. అప్పుల కుప్ప చేసినారని. ఇదే గవర్నర్ గారు లాస్ట్ టైం ప్రసంగం కూడా చేసినారు, అంతకుముందు ప్రసంగం కూడా చేసినారు. అభివృద్ధి కోసం మేము అప్పు తెచ్చైనా సరే, ఇది చాలాసార్లు శాసనసభ వేదిక మీద కూడా బోల్డ్ అంత డిస్కషన్ జరిగింది. ఇంకా ఎక్కువ కాలం మనం అప్పులను అడ్డం చూపించి పెన్షన్ లేకుండా, అప్పులను అడ్డం చూపించి మిగతా చేయకుండా ఉండలేము. మనం గమనిస్తున్నాము, ఒక ఆయన అసెంబ్లీ బిల్డింగ్ కూలగొడతానంటాడు, ఇంకో ఆయనేమో లేదు కూలగొట్టొద్దని అంటాడు, ఇంకో ఆయనేమో కట్టాలంటాడు. ఇది ఇంకా వాళ్ళు నిన్ననే ఇవాళ ఛార్జ్ తీసుకున్నారు అందరూ. రేపటి నుంచి డిస్కంలో ఎంత అప్పులు ఉన్నాయి, అసలు రైతులకు ఉచిత కరెంటుకి ఇప్పటివరకు రైతులకు మాత్రమే ఉచిత కరెంట్ ఇస్తే 80,000 కోట్ల అప్పులు అయినాయని చెప్తున్నారు. మరి మీరు ఇళ్లకు కూడా రేపు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారు. మరి మీరు అప్పులు చేయకుండానే పరిపాలించే అవకాశం ఏమైనా ఉన్నదా? అటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు భూములు అమ్మడంతో సహా ప్రతిదాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అని అన్నాం కదా మనం. చివరికి భూములను కూడా డబ్బులు లేక వెలమేస్తున్నారు. ఆ భూములను అమ్మడానికే వీల్లేదు, భూములు భవిష్యత్తు ఆస్తి అని మనందరం వాదించినాం. రేవంత్ రెడ్డి గారు కూడా వాదించినారు. ఇప్పుడు మీరు భూములు అమ్ముతారా మళ్ళీ, లేదా అమ్మకుండానే దీన్ని కొనసాగిస్తారా? ఇవన్నిటిని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. ఇంకా మనం మాట్లాడుతుంటే ఈ అసెంబ్లీ అయిపోయేసరికి 2వ వారం కూడా అయిపోతుంది. ఈ 15 రోజులు అయినాక కూడా జీతాలు రావట్లేదని మనం అనుకున్న వాళ్ళము.
పెన్షన్లు అయితే ఇప్పుడు ఆపలేదు కదా గవర్నమెంట్, ఇప్పుడు మీరు పెన్షన్లు ఆపడానికి లేదు కదా. సో ముందుగా శ్వేతపత్రము అని చెప్తున్నారు. శ్వేతపత్రము ఆల్రెడీ బడ్జెట్ పేపరే ఉంటుంది, అసెంబ్లీలో ఉన్న రికార్డ్స్ ఉంటాయి, కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇవన్నిటిని పెట్టుకొని డెఫినెట్గా శ్వేతపత్రం ఇవ్వండి. శ్వేతపత్రము హామీలకు సమాధానం కాదు, శ్వేతపత్రం 6 గ్యారెంటీలకు సమాధానం కాదు. రెండోది మీరు 6 గ్యారెంటీలు అంటే ఎంత ఎక్కువ హామీలు ఇచ్చినారంటే రేవంత్ రెడ్డి గారు కానీ లేదా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని చట్టాలు చేస్తామన్నారు. మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, చట్టబద్ధత తీసుకొస్తాం 6 గ్యారెంటీలకు అన్నారు. డెఫినెట్గా ఒక స్కీమ్కి చట్టం చేయరు, చట్టబద్ధత అనేటువంటిది ఒక స్కీమ్ కూడా. ఒకవేళ ఉన్నా కూడా మనం SC/ST అట్రాసిటీస్ చట్టం చేసి దగ్గర 50 సంవత్సరాలు అవుతుంది. ఏం జరిగింది? 70 సంవత్సరాలు అవుతుంది. ఆస్తి హక్కు, మహిళలకి ఆస్తి హక్కు అనేటువంటి చట్టము, వరకట్న నిషేధ చట్టం చేసినంత మాత్రాన ఎవరు గ్యారంటీ దాని ఇంప్లిమెంటేషన్ గ్యారంటీ ఎవరు? డబ్బులు ఆటోమేటిక్గా పడేటువంటి సిస్టమ్ ఏమైనా వస్తుందా? మనీ జనరేట్ చేస్తుందా? డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నెల నెల మనము మళ్ళీ 50,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు సంవత్సరానికి మొబిలైజ్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటిది. ఇక కొన్ని రోజులు పోతే మనకి ఈ జాబ్ కార్డ్స్, ఇది ఎడ్యుకేషన్ కార్డ్స్ ఏవో ఇస్తామని చెప్పినారు. అది 5వ గ్యారంటీ కింద దాన్ని పెట్టినారు. యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ఇది ఇంకో సబ్ గ్యారంటీ. అది నేను అంటున్నాను, ఇవన్నీ 100 రోజులలో అనేటువంటిది వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, 100 రోజులలో కావు. ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే, నేను కూడా అంటే సిటిజన్స్ తరఫున కూడా మనం అడగాల్సిందంటే, అప్పులు ఎన్ని వచ్చినాయి, ఎట్లా కడుతున్నారు వాటిని, మిగతా రాష్ట్రాలు ఎట్లా కడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కర్ణాటకనే ఉంది. దానికంటే మన పరిస్థితి ఆరోగ్యంగా ఉందా లేదా? అది కర్ణాటక కూడా కాదు, హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి ఇంకో రాష్ట్రం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో అప్పులు 38%, 42% అప్పులు వాళ్ళు FRBM లిమిట్ దాటి ఓవరాల్గా వాళ్ళ దాంట్లో జీడిపిలో అంత అప్పు చేస్తున్నారు. మనం 27 చేస్తున్నాం. మనకంటే దాదాపు 15-20%, 16-17% వాళ్ళు ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారు. అంత మాత్రాన అక్కడ గవర్నమెంట్ చెడ్డ గవర్నమెంట్ అని, లేదా అప్పు ఏమాత్రం చేయని గవర్నమెంట్ తక్కువదని. ఇప్పుడు జగన్ గారు 33% చేస్తున్నారు, మనం 26%లోనే ఉన్నాము, 27%లో. మరి 33% చేసినాడు కాబట్టి ఆయన తప్పు అని ఇవన్నీ కాదు. ఎస్, ఈ అప్పులలో అక్రమాలు ఏమైనా జరిగినాయా? ఇవన్నీ ఎట్లా జరగవండి. అది ఏ పర్పస్లో వస్తుందో, ఎక్కడ స్పెండ్ చేస్తారో. ఇవాళ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఈ పూటకు తప్పించుకోవడానికి. ఇమీడియట్గా మేము మొన్ననే వచ్చినాం కదా అంటే, ఇది ఎట్లున్నదంటే ఏదో మొన్న కొత్తగా పెళ్ళయింది కదా, కొత్త అల్లుడు కదా, ఈ ఎక్కువ కాలం ఉండదు ఈ కొత్త అల్లుడు అనేటువంటి సంబరం. ఆల్రెడీ పోయినారో వచ్చినారు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఎక్కినవాడు, ఉద్యోగంలోకి వచ్చినవాడు ఒక నెల రోజులు నేను పని చేయను, కొత్తగా వచ్చిన కదా అనడానికి ఉండదు. డే టు డే నడవాల్సిందే. ఇప్పుడు డ్రైవర్ ఉద్యోగం ఎక్కుతాడండి ఆర్టీసీలో, ఎక్కి చలో 3వ నంబర్ రూట్లో పోండి అని చెప్తారు. నేను కొత్తగా వచ్చిన కదా, నేను ఎట్లా పోవాలి అలా అని అనడానికి అవకాశం లేదు. సో అట్లాగే గవర్నమెంట్ కూడా కొత్త హనీమూన్ పీరియడ్ అనేది ఉంటుంది, సెటిలింగ్ టైం అనేది ఉంటుంది. నిన్న సీతక్క కూడా అదే మాట అంటున్నారు, అంత తొందర ఎందుకు పెడుతున్నారు, కనీసం మాకు ఒక నెల రోజులైన టైం ఇవ్వచ్చు కదా అని. మనం చాలాసార్లు అనుకున్నాము, కాంగ్రెస్ పార్టీ తనకు తాను తొందరపడింది. మీరు వాళ్ళ ప్రచారం కానీ, ఇప్పుడు ట్విట్టర్లో వీళ్ళు రిమైండర్స్ కానీ ఇవన్నీ చూస్తే 26వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి డిసెంబర్ నుంచి జనవరి నుంచి అని చెప్పినారు. అవన్నీ ఎవరు చెప్పమన్నారు? లేదా టోటల్గా మొత్తం మేనిఫెస్టోని మేము 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామని అన్నారు. 100 రోజులు అంటే 3 నెలలు. 3 నెలల్లో రైతు బంధు అనే గ్యారెంటీ మీరు ఆల్రెడీ డిశ్చార్జ్ ఇచ్చినారు. రైతు బంధును రైతు భరోసా చేయలేదు. ఈ గ్యారెంటీ 100 రోజుల్లో కూడా అమలు కాదు. ఎందుకంటే మల్ల పంటకి అంటే 6 నెలలకి, 6 నెలలు అంటే 180 రోజులు. 180 రోజులు అంటే 100 రోజులు దాటిపోతాయి కదా, 200 రోజులు అయితే. అంటే మీరు ఒక గ్యారెంటీ మిస్ అయినట్టే కదా. ఇక్కడే అంటే ఇది ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా, ఆర్థిక పరిస్థితి అది అప్పులా, ఆదాయమా, లేదా లోన్లా, లేకపోతే బాండ్లా, ఇది ఏదైనా ఉండొచ్చు. ఒక రాష్ట్రాన్ని నడిపించడానికి కావాల్సిన ఇంధనం మీ దగ్గర ఉందా లేదా, అది చూసుకోకుండా మీరు జర్నీ స్టార్ట్ చేసిన. మీరు అది చెప్పినారు కూడా,
మేము ఆల్రెడీ 100 కిలోమీటర్లు నడిచిన తర్వాతనే ఆగుతామని చెప్పినారు. ఇప్పుడు 1 కిలోమీటర్ కూడా నడవలే. అయితే ఇప్పుడు వారం రోజులే అయింది, బేబీ స్టెప్సే వేస్తున్నారు. అంత హై ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే ఫుల్ ప్రెషర్ అనేది ఈ గవర్నమెంట్ మీద ఎందుకు పెడుతున్నారు అనేటువంటి క్వశ్చన్. నేను మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ తనకు తాను ప్రెషర్ పెట్టుకుంది. ఎవ్వరు పెట్టుకోలే, ఎవ్వరు పెట్టలే. వాళ్ళే ఫలానా డేట్ నుంచి ఫలానాది ఇస్తాం, ఫలానా డేట్ నుంచి ఇంకో తమాషా ఉంటుంది. ఇప్పుడు రానియండి, ఫిబ్రవరి వాళ్ళు ఇచ్చింది ఫిబ్రవరిలో నియామకాలని చెప్పినారు. అవును, నాట్ నోటిఫికేషన్. అండ్ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు. ఇవన్నీ కూడా నిజంగా కూడా పాపం రేవంత్ రెడ్డి కష్టానికి చాలా కష్టపడ్డాడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి. 60-70 సభలు అటెండ్ అయినాడు, తిరిగినాడు, ఇంకోటి చేసినాడు, తిట్లపడ్డాడు, చాలా శ్రమపడ్డాడు. కానీ శ్రమకు ఫలితం ఉన్నట్టు కనబడతలేడు. మీరు వారం రోజులు చూడండి, రేవంత్ రెడ్డి పిల్లర్ టు పోస్ట్ పరిగెత్తుతున్నాడు. మినిస్టర్లు అందరూ ఆరామ్సే ఉన్నారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీస్కి పోయినారు, ఇంకొకడికి వచ్చినారు. సరేలే ఎక్కడ పోతుంది, బస్సు ఆగే ఉంది కదా అన్న స్థాయిలో నడుస్తూ ఉంది పరిపాలన. ఇవాళ టక్కమని ఆఫీసర్లందరినీ మార్చేసినాడు, పోలీసు కమిషనర్లు మార్చి చాలా బాగా చేశాడు. మంచి ఆఫీసర్లను వేసినాడు, మనం నో డౌట్, దాన్ని మనము ఒప్పుకొని తీరాల్సిందే. ఇవాళ కూడా చాలా మందిని ట్రాన్స్ఫర్ చేసేసినాడు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే సరే. మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు, మరి ఆయన ఎండీలను వేసినప్పుడు ఆయనకు చెప్పినారా? ఈ ఐఏఎస్లు అందరూ ఎవరు వాళ్ళు వేసుకున్నారా? అంటే రేవంత్ రెడ్డి ఒక అడ్వాంటేజ్ కూడా పాపం తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే తనదైన ముద్ర అడ్మినిస్ట్రేషన్లో ఉండాలంటే తనకు కావాల్సినటువంటి అధికారులు అందరినీ ముందే సర్దేసేయాలి. మళ్ళీ పూర్తి స్థాయి క్యాబినెట్ వచ్చి క్యాబినెట్లో డిస్కషన్ అయ్యి నాకు ఈ శాఖలు వద్దు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది స్టార్ట్ కాకముందే ఫటాఫట్ ఇవన్నీ వేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాల్సినటువంటి అర్జెంట్గా చేయాల్సింది ఏంటంటే, మీ ఆర్థిక పరిస్థితి బహుశా రేపు ఎల్లుండో మీరు డెఫినెట్గా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కానీ అప్పులని బ్లేమ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద కౌంటర్ స్టార్ట్ చేసినారు. మీరు అప్పులు అని అంటే, మరి మీ హిమాచల్ ప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, మీ కర్ణాటకలో ఎన్ని ఉన్నాయి, మీ పంజాబ్లో ఎన్ని ఉన్నాయి, మీ మిగతా చోట్లలో ఎన్ని ఉన్నాయి, అంటే మీరు పరిపాలించినవి వదిలేసిన స్టేట్లలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. రెండవది, ఈ అప్పులు ఏమన్నా దీర్ఘకాలిక వడ్డీల మీద తెస్తున్నారా, లేదా ఎప్పటికప్పుడు మన పేమెంట్ సిస్టంలో ఉన్నాయా, అది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ అప్పులకి సర్టిఫికేషన్ సరిగ్గానే ఖర్చు పెట్టినారు అనేటువంటిది ఉన్నదా లేదా, ఈ అప్పులు తెచ్చుకోవడానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి అది చెప్పి మనం తప్పించుకోలేం. మీరు ప్రజలకు కూడా క్లారిఫై చేయండి, ఈ 6 గ్యారంటీలలో ఏవైతే ఆర్థిక ప్రతిబంధకం లేదో వాటిని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అట్లా ఏమీ లేదు. ఆల్రెడీ ఆర్థిక ఇబ్బంది లేనివి మీరు ఆరోగ్యం ఇచ్చేసినారు, హాస్పిటల్ పోయి మీరు రిబన్ కట్ చేసినారు. రెండవది, మీరు బస్సులు కూడా ఫ్రీ కాబట్టి మీ బస్సు ఇవన్నీ మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో, రేపు మహిళలు అనుకుంటారు కదా, నాకు 2500 వస్తే నేను మళ్ళీ ఇప్పుడు బస్సు ఫ్రీ ఉంది, 2500 రూపాయలు కూడా వస్తే ఇంకేదైనా అడిషనల్గా ప్లస్ అవుతుంది అనేటువంటి ఆశ మహిళలకు ఉంటుంది. మీరే చెప్పారు, అది మేము ఖచ్చితంగా మేము 4 రోజులలో ఇస్తామని. గ్యాస్ సిలిండర్ల మీద కూడా మీరు చెప్పారు 500 కట్టాలి డిసెంబర్ నుంచి అని చెప్పారు. మరి డిసెంబర్ నుంచి 500 కట్టాలని మీరు ఇంకో 500 గ్యాస్ కంపెనీలకు ఇవ్వాలి. గ్యాస్ మనది కాదు, గ్యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది, అంటే అక్కడి నుంచి కొంటున్నాము. సో వాటిని ఏ నెల ఆ నెల రియంబర్స్ చేసే అటువంటి మెకానిజం రావాలి. అటువంటి అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ ఈ అసెంబ్లీ వేదికగా చేసుకొని, నేను నిజంగా చెప్తున్నా, ఈ అసెంబ్లీ వేదికగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎజెండాని తను పెట్టుకున్న డెడ్లైన్స్ని కొంత రిలాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందుల పాలై, విమర్శల పాలై, ఇట్లాంటి విమర్శల పాలై విమర్శిస్తే నన్నే అంటావా, నేను ఇప్పుడే వచ్చినా కదా అని అంటే, ఇప్పుడు నువ్వు వచ్చినావా లేదు, ఎప్పుడు వచ్చినావు అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, అయిపోయింది, బుల్లెట్ దిగింది, కుర్చీలో కూర్చున్న తర్వాత యూ హ్యావ్ టు ఆన్సర్. బుల్లెట్ ఆ పని చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అది కొంత ఆలోచించుకుంటే ఐ థింక్ ఈ అప్పులకు సంబంధించినటువంటి అపోహలు, అప్పులకు సంబంధించినటువంటి అసలు అప్పులనే ముచ్చట మాట్లాడకుండా, ఇగో మా ఆర్థిక పరిస్థితి ఇది, ఇగో మా ఆర్థిక ప్రణాళిక ఇది, ఇగో మా సంక్షేమ ప్రణాళిక ఇది, ఇగో డెవలప్మెంట్లో ఇవి మా ప్రయారిటీస్, ఏం చేసిండ్రండి ఇవాళ రాంగ్ ఐఎమ్ నాట్ షూర్, పత్రికలలో వస్తున్న దాన్ని బట్టి మేము ఈ కారిడార్ని ఇది మెట్రో రైల్ కారిడార్ ఎయిర్పోర్ట్కి తీసేస్తామన్నా. ఫైన్, మీకు ఆ రైట్ ఉంది. కానీ ఆల్రెడీ మీరు దాని మీద అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫార్మాసిటీ దీనిలో ఏమన్నా పేపర్లో చూసిన దాని ప్రకారం అయితే ఆల్రెడీ మీరు భూసేకరణ చేసినారు, కొంత అమౌంట్ పే చేసినారు, రైతుల భూములు తీసుకున్నారు. ఇవన్నీ భూసేకరణ చట్టంలో ఏముంటుందంటే
ఏ పర్పస్లో అయితే మీరు భూమి సేకరించినారో ఆ పర్పస్కే వాడాలి, లేకపోతే రైతుకు వాపసు తీసుకునేటువంటి రైట్ ఉంటుంది. సో ఈ ఈ ఈ క్లాజ్ ప్రకారము ఇప్పుడు మీరు ఆ భూమిని నేను హౌసింగ్కి వాడతాను, సెటిలైజ్డ్ టౌన్ కడతాను, సెటిలైట్ స్పేస్ స్టేషన్ కడతానంటే కుదరదు. కోర్టుకి వెళ్తారు కదా మళ్ళీ. రైతులకు డెఫినెట్గా వెళ్తారు, ఎందుకంటే మాకు చెప్పిన ప్రయోజనం ఒకటి. మీకు అక్కడ జరిగింది కూడా అదే కదా, ఇది అమరావతిలో జరిగింది ఏంటిది? అమరావతిలో కనీసం ల్యాండ్ పూలింగ్ అది. ఇక్కడ నువ్వు తీసుకున్న పర్పస్ ఉపాధి అవకాశాలు వస్తాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి మేము ఈ కంపెన్సేషన్ ఇస్తాం. ఇదంతా జరిగింది. దాని మీద ధర్నాలు, రాస్తారోకోలు, నిరాదీక్షలు ఇవన్నీ జరిగినాయి. కొంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్ని వాళ్ళు సేకరించి పెట్టినారు. ఇప్పుడు ఆ ల్యాండ్ని ఎక్కడో చదివాను నేను, ఆ ల్యాండ్ని మేము సెటిలైట్ సిటీ కడతాము, ఇంకోటి కడతామని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది భూసేకరణ ద్వారా చేయడానికి లేదు. అమరావతిలో జరిగినటువంటి ప్రాబ్లం ఇక్కడ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ రైతులందరూ వాళ్ళు ఏదానికైతే మీరు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినారో భూసేకరణ చట్టాన్ని వాడుకొని దేశ ప్రయోజనాల కోసం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏవైతే ఈ పరిశ్రమలు పెడతారో ఆ పరిశ్రమలకు మాత్రమే మినహాయింపు ఉంటాయి. హౌసింగ్ ప్రాజెక్ట్స్కి అటువంటి మినహాయింపు ఉండదు. నేను ఏమంటున్నానంటే మీరు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేయండి, కానీ ఆలోచించేయండి. ఆలోచించి చర్చించి మీరు మీ అధికారులకు సంబంధించినటువంటి సలహాలు తీసుకొని డెఫినెట్గా రద్దు చేయొచ్చు. రద్దు చేస్తే దాన్ని రైతులకు వాపసు చేయండి, సంతోషం. రైతులకు ఎవరిది వాళ్ళకు వాపసు ఇచ్చేసేయండి, అటువంటి పని చేయండి. అట్లాగే మెట్రో కూడా ఓల్డ్ సిటీ వేయండి. లేదు మీరు అన్నట్టుగా చాలా మంచి ఐడియా, మూసి నుంచి నార్సింగి నుంచి నాగోల్ దాకా వేయండి. ఐ మీన్ అది హార్ట్ ఆఫ్ ద రివర్ ఫ్రంట్ అనేది కూడా ఉంది కాబట్టి మూసి రివర్ ఫ్రంట్ మీద పెట్టండి. ఎందుకంటే అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచేటువంటి ప్రణాళిక, ప్లస్ సిటీ లైఫ్ని పెంచేటువంటి ప్రణాళిక. లేదా చాలా అంటే మనము చాలామంది అన్నారు, కానీ అది మంచి ఆలోచన కూడా. మూసి రివర్ ఫ్రంట్ని ఒక ఎకనామిక్ జోన్ లాగా కూడా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉంది. నవ్వుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది అప్పుడు అట్లా చేసినారు. కానీ చైనాలో నేను చాలా సందర్భాల్లో చాలా సిటీలో చూశాను. ఐ మీన్ రెస్టారెంట్లు కానీ, లేకపోతే వ్యాపార సంస్థలు కానీ, లేకపోతే షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్ సెంటర్స్ కానీ, ఈవెన్ హోటల్స్, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా రివర్ ఫ్రంట్లో ఉంటాయి. సో ఇది మంచి ఐడియా, అట్లాంటిది కార్యరూపంలోకి తీసుకురండి. కానీ మెట్రో కూడా ఒక డెవలప్మెంట్ కారిడార్ అండి. మెట్రో అనేటువంటిది ఒట్టి ఏదో మనము ఖర్చు కాదు, అది ఎలాంటి దానికి రియల్ ఎస్టేట్ ఇది కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసింది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద. అదే ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ని మీరు కూడా కంటిన్యూ చేస్తే మీ వాటా కంటే ఎక్కువగా మీకు ఆ డెవలప్మెంట్ ద్వారా వచ్చే ఇన్కమ్, ఆ కారిడార్ మొత్తము ఎయిర్పోర్ట్ పోయేంత వరకు వచ్చేటువంటి దాంతో మీకు ఎకనామిక్ ఇది జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అటువంటివి తీసుకోవచ్చు. ఐ మీన్ డెఫినెట్గా కొన్ని విషయాలలో ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్స్ని చూసినా, లేదా కొన్ని దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడము, ఇమీడియట్ నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. వాటిని చేస్తూ ఉండండి. కానీ వెనక్కిపోయే నిర్ణయాలు, లేకపోతే ఇది మనం కూడా మీకే నష్టము, ఎక్కువ కాలం చెప్పలేరు, నేను కొత్తల్ని చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే యూ హ్యావ్ టు వర్క్, మీరు పని చేయాల్సిందే. ఎందుకు ఎన్నుకున్నావు ఆ కొత్త అల్లుండి అనేది కూడా చూస్తూ ఉంటారు. అదే కావాలనుకున్నది మేడం. ఒకటి నేను నిజానికి ఈ టైంలో చెప్పాలి, కనీసము మీ గవర్నమెంట్ కంటిన్యూటీ ఉంది. నేను మొదటి గవర్నమెంట్ అప్పుడు నేను కొంచెం దగ్గరుండి చూసినాను సెక్రటేరియట్లో. లిటరల్గా పాడుబడ్డ ఇల్లులాగా ఉండింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు కమౌట్స్తో సహా కొన్ని డిపార్ట్మెంట్లలో డోర్లు, విండోలు కూడా పిక్కొని పోయిన తర్వాత అసెంబ్లీకి నేను, మన సెక్రటేరియట్కి నేను డే 1 పోయినాను. అంటే కుర్చీలు లేక, బెంచీలు లేక, ఫైళ్ళు ఎక్కడున్నాయో తెలియక అంత చిందరవందరై మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటుందో అట్లా ఉండింది. అట్లా ఉన్నటువంటి దాన్ని అందరి సహకారంతో లేకపోతే చేసి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చినారు కదా. మీకంటే అధ్వానంగానైతే లేదు కదా. అప్పుడు బట్ వాళ్ళు అనలేదు కదా, మేము ఇప్పుడే వేయము, మేము కొత్తగా వచ్చినాము, మేము ఇంకా సూరు చదువుకోవాలి, మేము ఇంకా టార్పాలిన్, ఇవన్నీ అనలేదు కదా. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసుకుంటూ పోయారు. అట్లా అనడం అనేది బలహీనత అవుతుంది. ఎప్పుడైనా ఒక రాజ్యం నడిపించే వాళ్ళకి, ఒక ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళకి మేము ఇప్పుడే చేయలేము, ఒక వారం టైం ఇవన్నీ కాదు. మన ఇట్లనే జోక్ వస్తే, అరే ఎవరో అడిగినారట ఈ మేధావులలో ఈ హక్కులకు సంబంధించిన కార్యకర్తల హక్కుల సంబంధించిన ఆయనని ఎవరో ఫోన్ చేసి, సార్ మరి ఎట్లా సార్ ఇప్పుడు ప్రజారాజ్యం వస్తుందని అన్నారు,
మరేమో లాకప్ డెత్ అయింది, కస్టడియల్ డెత్ అయింది. ఎట్లా అంటారే ఇప్పుడే కదా చనిపోయింది ఒక్కలే కదా, ఇంకో వారం ఆగితే ఇంకో కొంతమంది అప్పుడు మనం మాట్లాడవచ్చు కదా అంటే ఇట్లా నడవదు. గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా ఉండాల్సిందే. హామీలు మీరు ఏదో ఒక షెడ్యూల్ పెట్టుకొని ఒక ప్రణాళిక పెట్టుకొని అది ప్రజలకు చెప్పండి, తప్పేం లేదు. మేము ఇవ్వలేము రైతు భరోసా అనేదాన్ని మేము విత్డ్రా చేసుకుంటాము. ఎందుకంటే ఆల్రెడీ 6 monthsకి ఇచ్చేసినాను రైతు బంధులో ఇచ్చినాం అంటున్నారు, నాకు తెలియదు. అది రైతు బంధు డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది వస్తే 5,000 వస్తాయి అంటే రైతు బంధు అనేది వస్తుంది. సో రైతు భరోసా రావాలంటే మళ్ళీ మిగతా అదనంగా దీంతో ఏమవుతుందంటే ఒక 12,000 ఉన్నటువంటి 1,000 కోట్లు ఉన్నటువంటి 24 కోట్ల రూపాయలకి పెరిగిపోతుంది. దీనివల్ల ప్రతి దానిలో పెరిగి మీరు ఇప్పుడు ఇంకా అదనంగా అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వస్తుంది. మనము ఈరోజు అంటే చిందరవందరై ఉన్నటువంటి ఒక స్టేట్ని బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక స్టేజ్కి తెచ్చింది. మీరు అంటున్నారు అప్పులు తెచ్చింది కరెక్టే, అప్పులు తీసుకొచ్చింది. నేను ఖచ్చితంగా చెప్పగలను, లేకపోతే ఏ ఆర్థికవేత్త అని చెప్పగలడు, 2014లో ఉన్నట్టే ఇప్పుడు లేదు. వ్యక్తిగతంగా తెలంగాణ ప్రజల ప్రాస్పరిటీ కానీ, తెలంగాణ ప్రజల స్టేటస్ కానీ, లేదా ప్రభుత్వం స్టేటస్ కానీ, మీ బడ్జెటే 3 రెట్లు పెరిగింది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,00,000 బడ్జెట్ ఇవాళ ఒక తెలంగాణకే మీరు 2.5 లక్షల బడ్జెట్, కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చినారు కదా. ఇవన్నీ పెరిగినట్టే కదా. సో మీరు ఒక కండిషన్ పెట్టుకోండి, మేము అప్పు చేయము, అప్పు చేయకూడదు, అప్పు చేయకుండా ఈ రాష్ట్రాన్ని నడిపించాలి. అది సాధ్యమయ్యే పని కాదు, ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు. డెఫినెట్గా మనందరం కూడా అప్పులు చేసినాం, అప్పులు చేసే కిస్తీలు కట్టుకుని ఫైనల్గా సరే అయి ఉండొచ్చు మనకు 20 లక్షలది అప్పులు కట్టి మిత్తులు కడితే 30 లక్షలు అయి ఉండొచ్చు. కానీ ఫైనల్గా మీకు అసెట్ మిగిలింది, మీకు ఒక ఇల్లు మిగిలింది, మీరు కారు కొనుక్కున్నారు, కారుకు ఎవ్రీ మంత్ మీరు 5,000 3,000 కడుతున్నారు. ఒక 3 ఏళ్లకు 5 ఏళ్లకు నీ కారు అయితే మిగులుతుంది కదా, ప్లస్ నీ ప్రయాణానికి కూడా పనికి వస్తుంది కదా, దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది కదా. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అప్పు అనేది ప్రమాదం అని అనుకుంటే ప్రజలు లెక్కలు రాసుకుంటారు ఇప్పటి నుంచి. ఎంత అప్పు ఉంది మీరు వచ్చినప్పుడు, మళ్ళీ మీరు పోయేటప్పటికి, లేదా మళ్ళీ మీరు రెండోసారి వచ్చేటప్పటికి ఒకవేళ మేము పోయినా అని మిమ్మల్ని ఎందుకు అనుకోవాలి, లేదా ఒక 1 year బడ్జెట్కి ఎంత అప్పు జనరేట్ అవుతుంది, 2 ఏళ్ళకి ఎంత అప్పు జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా గమనిస్తారు. కాబట్టి ఈ ప్రచారం అనేటువంటిది లేకపోతే ఇటువంటి వాదన అనేటువంటిది పెద్దగా పనిచేయదనేది నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడే ఒక చిన్న మనం కొద్దిగా పక్కకెళ్ళి మాట్లాడుకుంటే, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సచివాలయంలో పరిస్థితి ఎలా ఉండేది, ఫైళ్ళ దగ్గర నుంచి దహనమైపోయాయి, ఇక్కడ అన్ని ఎత్తికెళ్ళిపోయారు, ధ్వంసం చేశారు అన్నట్టుగా అదే పరిస్థితి కొన్ని డిపార్ట్మెంట్లలో కూడా కనిపించింది. యానిమల్ హస్బెండరీ కావచ్చు, లేకుంటే విద్యుత్ శాఖలో కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ దాంట్లో కావచ్చు, ఫైళ్ళు దహనం చేశారు, లేకుంటే మాయం చేశారు, ఇంక్లూడింగ్ క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి చైర్లు అక్కడ ఉన్నటువంటివన్నీ ఖాళీ చేయించారు అనే మాట. అంటే ఇది నిజంగా కూడా చాలా దుర్మార్గం. చాలాసార్లు ఆఫీసులలో జరుగుతుంది, కానీ మరీ ఫైళ్ళు మాయం చేసే స్థితి ఉండకూడదు. రెండవది, చాలా డిపార్ట్మెంట్లలో అది మనం ట్రాక్ చేయొచ్చు. చాలా డిపార్ట్మెంట్లలో ఈ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ ఫైల్ ఎక్కడికి పోయింది, ఏ ఫైల్ మాయమైంది, ఏ ఫైల్ ఉంది అనేటువంటి నిజానికి శ్వేతపత్రం దాని మీద ఇవ్వాలి. అసలు ఎన్ని ఫైళ్ళు మాయమైనాయి, ఆ ఫైల్ దేనికి సంబంధించింది అంటే చాలామందికి తెలియదు. అనేది ఏంటంటే ఫైల్ గాలబెట్టినాడు కాబట్టి ఉండదు అని. నో, ఫైల్ గాలబెట్టినా కూడా ఇన్వార్డ్ అవుట్వార్డ్ రిజిస్టర్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయి. డాక్ ఫైల్స్ ఉంటాయి. ఇన్వార్డ్ అవుట్వార్డ్లో ఏ ఫైల్ అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అనేది ఉంటుంది. ఫైళ్ళకి లెక్క ఉంటుందండి. ఫైళ్ళకి కాదు, ప్రభుత్వంలో ప్రతి డాక్యుమెంట్కి లెక్క ఉంటుంది. ప్రతి మినిట్స్ రూపంలో ఉంటుంది, ఖర్చుకు సంబంధించిన రూపం ఉంటుంది, అప్రూవల్ రూపంలో ఉంటుంది. ఆ ఫైల్ వచ్చి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో రాసుకోవడంలో ఉంటుంది. సో కాబట్టి ఫైల్ అంటే కాగితం కాదు, ఫైల్ అంటే ఒక లేదు, మళ్ళీ కూడా ఫైల్ బిల్డ్ చేయవచ్చు, మళ్ళీ కూడా మిగతా వాటిని చేసేసుకొని ఆ ఫైల్ మళ్ళీ బిల్డ్ చేయాలి. అయితే నేను నిజంగా కూడా ఇది అటువంటిది ఎవరు అటువంటి దుర్మార్గానికి పాల్పడ్డా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. నిజానికి ఆఫీస్ ప్రొసీజర్స్లో దానికి సంబంధించినటువంటి సీరియస్ ఇది కూడా ఉన్నది. అది ఎవరైనా సరే, పేషీలో ఉన్న వాళ్ళైనా, మినిస్టర్లైనా, ఇంకొకరైనా నేను అదే చెప్తున్నా. పేషీలో మినిస్టర్ మారుతాడు, కానీ పేషీ ఉంటుంది కదా, సెక్రటరీ ఉంటాడు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకోవాలి, ఏ సెక్రటరీ తీసుకుపోయినా అనేది చూపించాలి. డెఫినెట్గా అది సీరియస్ ఇష్యూ. దాన్ని మీరు క్రోడీకరించండి. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే, సపోజ్ నేను
మీరు ఇప్పుడు మీ డ్యూటీ అయిపోయినాక మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 2 పేపర్లు వైట్ పేపర్లు తీసుకుంటారు, పాత పేపర్లు అక్కడ వదిలేసిపోతారు. ఫైళ్ళని ఆడ వదిలేసిపోయినారు అని మీ నెక్స్ట్ వచ్చే యాంకర్ అసలు ఈ ఫైల్ మాయం చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ కాగితాలు లేవు, అక్కడ కాగితాలన్నీ అంటే ఇట్లా జరుగుతుంటుంది. ఆఫీస్ షిఫ్ట్ అయినప్పుడు, ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఎట్లాగైతే ఎంత చెత్త వెళ్తుందో ఆఫీస్ షిఫ్ట్ అయినప్పుడు కూడా అంతే చెత్త వెళ్తుంది. ఆ చెత్తను డిస్పోజ్ చేసినారా, ఒరిజినల్ ఫైల్స్ని డిస్పోజ్ చేసినారా, ఇవన్నీ ఒక మినిస్టర్ సపోజ్ ఏదో శ్రీనివాస్ గౌడ్ లేకపోతే ఇంకెవరో యాదవ్ దీనిలో అని అన్నారు. ఆయనే పోయి ఫైళ్ళని తీసుకుపోయి అగ్గిపెట్టి కాలబెట్టాడు. ఏదో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్లో ఏదో జరుగుతుంది. సో కాబట్టి ఇంటాక్ట్గా ఉంటాయి. లేకపోతే ఆ మినిస్టర్ మీద లేదా సెక్రటరీ మీద అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద ఆ ఓఎస్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. సో ఇక్కడ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అప్పులు వర్సెస్ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి చూస్తే ఎక్కువ ప్రెషర్ అనేది బీఆర్ఎస్ పార్టీయే పెడుతోంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంత ఓపిక లేకుండా అంత హడావిడిగా వాళ్ళ చేతిలో పవర్ పోయింది, వాళ్ళు ప్రభుత్వంలో లేరు అనే హడావిడే పెడుతున్నారా బీఆర్ఎస్ గవర్నమెంట్? అంటే మనకు మీడియా మన చేతిలోకి వస్తే ఎట్లుంటుందంటే ఏదో అంటారు చూడు, ఏదో పలకరించినా కూడా బూత్ అవుతుందని. సింపుల్గా అంటే ఫస్ట్ క్లారిఫై చేద్దాం అనుకున్నది ఏంటంటే ఈ ఒత్తిడి వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారంటీలు అని చెప్పి కర్ణాటకలో నడిచింది. ఎందుకంటే కర్ణాటకలో ఇంత పేబ్యాక్ లేదు, మనీ సొసైటీలోంచి రైతులకు కానీ మహిళలకు కానీ కుటుంబాలకి వెళ్ళడం అనేటువంటిది. తెలంగాణలో ఎక్కువ మనీ వెళ్తుంది డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ పద్ధతులలో, మిగతా వాటిలలో. సో ఇక్కడ ఆల్రెడీ ఒక లెవెల్ సెట్ అయింది. ఇప్పుడు 2 రైతు బంధు అనే స్కీమ్ కర్ణాటకలో లేదు, ఇక్కడ ఉంది. ఆ రైతు బంధుని మేము కొనసాగిస్తామంటే అయిపోయేది. రైతు భరోసా మేము దాన్ని డబుల్ చేసినారు, డబుల్ కాదు 50% పెంచినారు. దాంతో ఆటోమేటిక్గా 50%. కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలను పూర్తిగా ఆర్థిక ప్రాతిపదిక మీద మాత్రమే ఇచ్చింది. మొదటిది ఈ ఆర్థిక ప్రాతిపదిక మీద ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అదనపు ఖర్చు 55,000 కోట్ల నుంచి 75,000 కోట్ల మధ్యలో ఉంటుందని ఒక అంచనా ఎవ్రీ ఇయర్ వేస్తున్నారు. ఇది కేవలం 6 గ్యారంటీలదే. ఈ 65,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటి భయం వాళ్ళకి పట్టుకుంది. కాబట్టి ఇప్పుడు అప్పులను మీరు ఎక్కువ టార్గెట్ చేసి ఫోకస్ చేస్తే నష్టం కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఇప్పటి వరకు కూడా మనం ఈ వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. ఏ ఛానల్లో కూడా లేదా ఏ న్యూస్ పేపర్లో కూడా ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఒత్తిడి చేసినట్టుగా, ధర్నా చేసినట్టుగా, ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించినట్టుగా నేనైతే చూడలేను. ఒకవేళ వాళ్ళు అట్లా చేస్తే అది కూడా తప్పే. మీరు వాళ్ళకి ఇవ్వండి, 100 రోజులు టైం ఇవ్వండి. ఎందుకు తొందరపడతారు? ప్రజలే అడుగుతారు కదా, మీరెందుకు అడుగుతారు? పెన్షన్ రాకపోతే పెన్షన్ ఎప్పుడు పడుతుంది అని మీరెందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు? లెట్ పీపుల్ బాబా. ఎప్పుడైనా సరే రాజకీయాలలో ప్రజలు అడగడం స్టార్ట్ చేసిన తర్వాత రాజకీయ పార్టీలు రావాలి వాళ్ళకి పద్ధతిగా. కానీ మీరే ముందు అడిగితే మీరు బదనాం అవుతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, నిన్న నేను చూశాను బీజేపీ అరుణ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముందు ప్రజలకు కావాల్సినటువంటి రైతు బంధు చూడండి, మిగతా చూడండి. అంటే పొలిటికల్ పార్టీస్ అడుగుతాయి. ప్రజాస్వామ్యంలో వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళ కోసం అడుగుతలేరు, ప్రజల కోసమే అడుగుతున్నారు. అయినా కూడా ప్రతిపక్షాలకు నా విజ్ఞప్తి కూడా, రేవంత్ రెడ్డి గారిని కొంత కుదురుకొనియండి. ఒక నెల రోజులు, 2 నెలలు, ఆటోమేటిక్గా 3 నెలలు వస్తాయి కదా, వాళ్ళ 100 రోజులు వస్తాయి కదా. ఆ 100 రోజుల తర్వాత మీరు అడగవచ్చు. అప్పుడు కూడా అన్నారు కదా మేము కొత్తగా వచ్చినామని. రెండవది, ఇది రాజకీయ పార్టీలు, కానీ ప్రజలు చాలా సెన్సిటివ్గా ఉన్నారు. మీకు పెద్ద గ్రాండ్ మెజారిటీ కూడా రాలేదు. ప్రజలు ఎంత సెన్సిటివ్ ఉన్నారంటే వాళ్ళకి రావాల్సినటువంటి 10 రూపాయలు రాకపోతే కూడా పర్సనల్గా ఇంకా 20 రూపాయలు దానం చేస్తాడు కావచ్చు ఆయన. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పైసా లెక్క పెడతాడు. అరే ఎందుకు రాలేదు, నాకు వాగ్దానం వచ్చింది, ఇంకెందుకు పడలేదు? ఇది పట్టుకొని వస్తారు రేపు. ఇప్పుడు ఇది పట్టుకొని వస్తారు, పట్టుకొని వచ్చి పాపం బట్టి విక్రమార్క ఇరుక్కుపోతాడేమో అక్కడ ప్రజాభవన్లో ఉన్నాడు ఆయన. సో ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు అడిగినారని మీరు ఊహించుకొని మీరు అసహనంగా మాట్లాడము, అంటే కొన్ని భాష కూడా మారాలి. ఇప్పుడు మంత్రులే ఉండి సిగ్గుందా, మేము నిన్ననే కదా వచ్చినాం, ఇది మంచి పద్ధతి కాదు, మంచి భాష కాదు. అసెంబ్లీలో ఉండి రిప్రజెంట్ చేసేటప్పుడు అది పాత వాళ్ళు మాట్లాడినా కొత్త వాళ్ళు మాట్లాడినా ఆ భాషకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తున్నాం, నియంతృత్వ పాలన పోతుంది, పోయి ప్రజారాజ్యం వస్తున్నది. ప్రజారాజ్యంలో ప్రజలతోటి మామూలు రేపు ప్రజలు అడిగితే వాళ్ళని కూడా అంటామా మనం సిగ్గుందా అని అనలేము కదా. సో అట్లనే ప్రజలు అడిగేంత వరకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ
వీళ్ళు ఓపిక పట్టాల్సిన అవసరం ఉన్నది. సో 5 ఏళ్ళు ఓపిక పడదామా? ఎంత కాలంలో? ఎందుకు వాళ్ళు 100 రోజులు అన్నారండి, మీరు 5 సంవత్సరాలల్లా. నేను అందుకే వాళ్ళకి సలహా ఇస్తున్నా, మీరు దాన్ని ఎక్స్టెండ్ చేయండి, 100 రోజులని ఇంకో 300 రోజులు చేయండి, అయిపోయింది. సో అట్లా చేయాల్సిందే తప్ప నేను అనుకోవడం 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు 100% ఫుల్ఫిల్ అవుతాయనే నమ్మకం మనకు లేదు. రెండవది, ఈ 6 గ్యారంటీలతో పాటు 2 లక్షల ఉద్యోగాలు ఒక ఏడాది 300 రోజులలో, 350 రోజులలో, 365 రోజులలో పూర్తి కావాలి. 65 రోజులలో 15 రోజులు పోయింది అనుకోండి, 350 రోజులే ఉంది. అంటే ఈ కౌంట్ డౌన్ అనేది ఉంటుంది. అంటే దాన్ని ఎంత చేసి చెప్పినా కూడా మీరు కొంత ఆలోచించండి, నిదానంగా ఉండండి. రేవంత్ గారు, రేవంత్ బాగా అంటే మాకు మనం 30 ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి మిత్రుడే, మీరు అందరూ తొందరపడకండి, మీకు మంచి రోజులు ఉంటాయి. మీరు ఎంత నిదానంగా నడిస్తే అంత ఎక్కువ దూరం నడగలుగుతారు. ఓన్లీ రేవంత్కైనా సలహా అందరికీ ఇస్తున్నారా మంత్రివర్గంలో? అంటే ఎవరైనా సరే, మంత్రులు కూడా చాలా చెడామడా మాట్లాడుతున్నారు. ఇవాళ వరకు మాట్లాడతారు, రేపటి వరకు మాట్లాడతారు. కొత్త అల్లుడు ఫస్ట్ నెల రోజులు ఏది మాట్లాడినా పడతారు. కానీ సంవత్సరం పొడుగుదని ఎట్లా అంటే ఎవరైనా కూడా ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి అది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదొకటే కాదు, మీరు డ్రాగ్ చేస్తున్నారు ఇష్యూస్ని, చాలా దూరం పోతున్నారు. నిజానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇష్యూనే తీసుకుందాం, అది చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలలో వీటికంటే ఎక్కువ ప్రధానంగా వాళ్ళు ప్రచారం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు. 100% పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయాల్సిందే. ప్రక్షాళన అంటే అక్కడ కొత్త వారిని నియమించుకొని పాత వాళ్ళతో జనరల్గా ఏం చేస్తాయంటే ఇట్లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ హెడ్లెస్గా ఉండకూడదు. అంటే వాళ్ళను అందరినీ రాజీనామా చేయించి ఒక వారం రోజుల తర్వాత కొత్త వాళ్ళందరినీ తీసుకొస్తే ఈ వారం రోజుల గ్యాప్ అనేది కమిషన్లో ఉంటుంది, వాళ్ళు ఏం చేయలేరు. సో నిజానికి కూడా నాకు ఎవరో అడిగితే కూడా చెప్పింది ఏంటంటే, నేను ఇప్పుడు దానిలో ఒక 5 వేకెన్సీస్ ఉన్నాయి మెంబర్స్. ముందు 5 మంది మెంబర్స్ని వేసుకోండి. ఈ 5 మంది మెంబర్స్ని నిష్ణాతుల్ని, గొప్ప వాళ్ళని, నిజాయితీ పరులని, పర్ఫెక్ట్గా పనిచేసే వాళ్ళని ఈ 5గురిని వేసుకోండి. వేసుకున్న తర్వాత వీళ్ళు ఎట్లా రిజైన్ చేస్తున్నారు కదా, వాళ్ళు రిజైన్ చేయండి. చేసినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెగ్యులేషన్స్లో ఏముంటుందంటే, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ చైర్మన్, అంటే చైర్మన్ లేనప్పుడు ఎనీ సీనియర్ మెంబర్ విల్ యాక్ట్ యాజ్ చైర్మన్ అని, యాక్టింగ్ చైర్మన్గా ఏ సీనియర్ మెంబర్నైనా అపాయింట్ చేసుకోవచ్చు. అటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కమిషన్ లైవ్లో ఉంటుంది, కమిషన్ డెడ్ అవ్వకూడదు. సో అట్లా చేసి వీళ్ళందరినీ రాజీనామా చేయమన్నా బాగుండేది. అలా సడన్ అందరినీ రాజీనామా చేయమన్నాడు, ఇదన్నాడు అని అంటే ఇప్పుడు కమిషన్ లేకుండా ఎట్లా చేస్తారు? రెండవది, ఈ కమిషన్ని ఎట్లా నియమించాలో చదవడానికి ఇంకో కమిషన్ వేసినారు, ఇంకో కమిటీ వేసినారు. అరే యార్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అదొకటే ఉంది, క్లియర్గా మెన్షన్ చేసిన ముఖ్యమంత్రి విధుల కంటే ఎక్కువ ఆర్టికల్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధుల మీద ఉంటుంది. సో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారము మీరు ఎట్లయినా నియమించుకోండి. దానిలో 60 సంవత్సరాలు 62 సంవత్సరాల లోపు, ఎందుకంటే 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ కాబట్టి ఉన్నోళ్ళు ఉండాలి. వచ్చే మెంబర్లలో టోటల్ స్ట్రెంత్ ఆఫ్ కమిషన్లో 50%, నాట్ లెస్ దాన్ 50%, 50% తగ్గకుండా స్టేట్ ఆర్ సెంట్రల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండాలి. ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేదు మిగతా ఆఫీసర్సా, ఇట్లాంటివి అయి ఉండాలి. మిగతా 50% ఆర్ మిగతా వాళ్ళందరూ సోషల్ సర్వీసెస్ నుంచి, అకాడమిక్ ఇది నుంచి, లేదా మన అడ్వకేట్స్, లా ప్రొఫెషన్ నుంచి, డాక్టర్స్ నుంచి ఇట్లాంటి వాళ్ళని వేసుకోవచ్చు. ఇది జనరల్గా ప్రొసీజర్. ఈవెన్ యూపీఎస్సీ కూడా సర్వీసెస్ నుంచి, అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి కూడా వాళ్ళు ఒకళ్ళిద్దరిని వేస్తారు, ప్రొఫెసర్స్ నుంచి కూడా ఒకళ్ళిద్దరిని వేస్తారు. ఇది సర్వీసెస్ నుంచి వేస్తారు. మిగతా వాళ్ళని మిగతా సెక్టార్స్ నుంచి వేస్తారు. మిగతా ఒక ఇంజనీర్ని వేయచ్చు, లేదా ఒక డాక్టర్ని వేయచ్చు. వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఏ ఫీల్డ్స్లో అయితే వాళ్ళు రిక్రూట్మెంట్స్ చేస్తారో వాళ్ళందరినీ వేసుకుంటారు. దీనికి మీరు ఒక కమిటీ వేసి ఆ కమిటీని ఢిల్లీ దాకా ఎందుకు పంపాలా? అరే యార్, డిఓపిటీ అని చెప్తుంది. డిఓపిటీకి చాలామంది ఒక అపోహ ఉంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంట్రోల్ చేసేది డిఓపిటీ కాదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ని డిఓపిటీ కంట్రోల్ చేయదు. ఓన్లీ బ్యూరోక్రసీని డిఓపిటీ కంట్రోల్ చేస్తుంది, క్యాడర్ని కంట్రోల్ చేస్తుంది. సో నిజానికి మిత్రుడు రేవంత్ రెడ్డికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఇమ్మీడియట్గా కమిషన్ డెడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. సో కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీకు నచ్చిన మీ దగ్గర ఉన్నటువంటి జాబితాలోంచి ఒక 4గురిని అక్కడ వేయండి.
వేసిన తర్వాత వీళ్ళ రాజీనామాలని ఆమోదించండి. అంటే ఆయన కాదు ఆమోదించేది, గవర్నర్ గారు ఆమోదిస్తారు. బట్ అప్పటి వరకు ఎవరు ఉంటారు ఇన్ఛార్జ్? సార్ మీరు కూడా మీ సిఎస్ కూడా లేదా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కూడా ఇన్ఛార్జ్ ఉండడానికి వీళ్ళని ఒకే ఒక్క ఇదేమంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి దాంతో మనము ఎక్కువ డ్రాగ్ చేయకండి. పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు వాళ్ళ నెక్స్ట్ మంత్లోనే వాళ్ళకి నోటిఫికేషన్ వేయాల్సి ఉంది. ఆల్రెడీ ఒక 8-10 పరీక్షలు బహుశా వాళ్ళు పెట్టినట్టున్నారు. కొన్ని రిజల్ట్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. మీకే మంచి పేరు వస్తుంది. మీరు వచ్చిన నెల రోజుల్లోనే మేము గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చినామని చెప్పండి. 18,000 పోస్టులు ఉన్నాయి అక్కడ. వాళ్ళని స్పీడప్ చేయండి. అయిపోయింది సెలెక్షన్ కూడా. అది నేను విన్నదాన్ని బట్టి హ్యాపీగా మీరే చెప్పండి, మీరే రిలీజ్ చేయండి జాబ్స్ని. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎట్లాగైతే రిలీజ్ చేస్తున్నాడో మీరే చేయండి. ఇది లిస్ట్ మా హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లా పరుగులు ఎత్తించినాం అని చెప్పండి. రెండవది, కమిషన్ అంటే కేవలం ఈ 10 మంది మెంబర్లను మార్చడం కాదు. కమిషన్లో ఈవెన్ మొదటి నుంచి కూడా గత 10 ఏళ్ళుగా ఒక 200 మంది, 130 మంది, 170 మంది, 40 మంది స్టాఫ్ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అదనంగా స్టాఫ్ని ఇవ్వలేదు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నారో వాళ్ళల్లో ఉన్న తెలంగాణ వాళ్ళని పెట్టినారు. సో మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 80 మంది కూడా పనిచేస్తున్నారు. ఈ 80 మందితోటి మీరు 80,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కనీసం ఈ 80 మందికి ఇంకొక 280 మందినో 300 మందినో కనుక మీరు వేసి దీన్ని కూడా ఒక స్ట్రాంగ్ కమిషన్గా మార్చండి. అదేవిధంగా ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఆఫీసర్స్ని ఈవెన్ డిప్యుటేషన్ మీద తీసుకొని అయినా సరే పంపించండి. బట్ అక్కడ రిక్రూట్మెంట్ ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చేయండి. అది ఆ పద్ధతిలో పండి. అప్పటి వరకు మీరు ఒక కమిషన్ అయితే అక్కడ ఉండాలి. కాబట్టి ఒక 4తోటి 5తోటో మీకు తోచినటువంటి వాళ్ళతోటి ఈ కమిషన్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నియామకాలకు సంబంధించి చాలా అంటే అది పెద్ద షెడ్యూల్ ఉంది. రెండోది కూడా చెప్తున్నాను, ఈసారి కనుక మళ్ళీ ఇంకా ఫెయిల్ అయితే, ఇంకా డిలే అయితే, ఫెయిల్ అవ్వడమే పక్కన పెట్టండి, డిలే అయితే కూడా ఊరుకోరు జనం. ఎందుకంటున్నానంటే మీరు ఒక ఎమోషన్ని ట్యూనప్ చేసి వచ్చినారు, మీరు ఇగ్నైట్ చేసి వచ్చినారు, వాళ్ళు బ్లాస్ట్ అవుతారు. ఒకటి. రెండోది, మీరు మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి పెట్టమన్నాను. ఇప్పుడు వీళ్ళందరూ పోయి పాపం కోదండరామ్ గారిని అడుగుతున్నారు. కోదండరామ్ గారు తన అమాయకత్వమో లేకపోతే తన వెల్ విషింగో తెలియదు, కానీ నేను సంధానకర్తగా ఉంటా అన్నాడు. మీరు రెస్పాండ్ అవ్వండి, ఆయన సంధానకర్తగా ఉండి ఆయన ఎందుకు బదనం చేయాలా? సో అది కూడా చేయండి. మెగా డిఎస్సి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నేను అది కూడా చెప్తున్నాను. మీరు రెసిడెన్షియల్ స్కూళ్ళలో నింపుతారా, లేదా రెగ్యులర్ డిఎస్సి చెప్తారా? రెగ్యులర్ డిఎస్సి అయితే 33 జిల్లాలకు చేస్తారా? ఓల్డ్ 10 డిస్ట్రిక్ట్ చేస్తారా? రోస్టర్ పాయింట్ 0 నుంచి చేస్తారా? కంటిన్యూ చేస్తారా? ఇవన్నింటినీ చక్కచక్క నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మీకు విద్యామంత్రినే పెట్టుకోలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారి దగ్గర అంటే నేనేమంటున్నా, ముఖ్యమంత్రి ఓవర్లోడ్ అవ్వడా? ఒకరు పూట ఢిల్లీ పోయి ఆయనతో 6 మినిస్ట్రీలను కూడా తీసుకొచ్చుకుంటే ఎడ్యుకేషన్ అనేది కీ కదా. మనం మేజర్గా వచ్చిందే విద్యార్థులతోటి కదా పవర్లోకి, నిరుద్యోగులతోటి, విద్యార్థులతోటి. మరి వాళ్ళని అడ్రస్ చేసేటోళ్ళు ఒకరు ఉండాలి కదా. సో నేనేమంటున్నానంటే ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా ఒక్కొక్క రోజు పండి పోయి ఆయనతో మిగతా 6గురిని కూడా, మీకు కూడా ఓవర్లోడ్ అవుతారు. ఒక్కొక్కళ్ళకు చాలా చాలా ఆబ్వియస్ కదండి. అది ఒక జాతీయ పార్టీ, అంటే మీరు భలే ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ పోతూనే నవ్వుతారు. నిన్న ఎవరు నరేంద్ర మోడీ గారు 3 చీఫ్ మినిస్టర్లు ఆయనే ప్రమాణ స్వీకారం చేయించండు. ఐ మీన్ చూడండి, ఆ రాజ్యాంగంలో అందులో ఇప్పుడు కాంగ్రెస్ కంటే ఎక్కువ డిలేతో అనౌన్స్ చేశారు. డిలే చేసి భారత రాజ్యాంగంలో ఉందా ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఐ మీన్ మనం అట్లా అనొద్దు. ఇప్పుడు ఎస్ అది కంప్లీట్ చేశారు. మాకు అర్జెంటుగా ఎడ్యుకేషన్కి అయితే తక్షణమే ఒక మంత్రి కావాలి, యూనివర్సిటీలు బాగా చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆల్రెడీ 10th ప్లేస్ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. నేను రేవంత్ రెడ్డి గారు తన దగ్గర ఉంచుకొని చేయొచ్చు, అప్పుడు బాగుపడుతుంది కూడా. ఎందుకంటే సీఎం ఉంటే ఇంకా, కానీ అంత టైం ఎక్కడ ఉంటుంది? సీఎంఏ మెట్రో చూడాలి, సీఎంఏ ఇండస్ట్రీస్ చూడాలి, సీఎంఏ మిగతా చూడాలి, ఓవర్లోడ్ అవుతుంది కదా. రెండవది, మిగతా బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు కదా మీ పార్టీలో. ఇప్పటివరకు ఇచ్చిన మినిస్టర్ బాగుంది, అదే పద్ధతిలో ఇవ్వండి. ఇంకో నలుగురిని చేసి ఎవరో ఒకరు జవాబుదారీ చేసి మీరు సాయంత్రం రివ్యూ చేయండి, ఏమైంది, ఏం చేసినారు, ఫైన్. సో అటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఐ మీన్ స్టూడెంట్స్కి ఇప్పుడు మిగతా కూడా స్టార్ట్ అయితే, సెట్లు స్టార్ట్ అయితే, ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయితే,
మీరు 5 లక్షల రూపాయల కార్డులు రెడీ చేసుకోవాలి నెక్స్ట్ మార్చి లోపల, ఐ మీన్ ఫిబ్రవరి మార్చి లోపల, ఎందుకంటే ఫీజులు కట్టాలి కదా వాళ్ళు. సో ఎంసెట్లు ఇవన్నీ వస్తాయి కదా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మీ మంత్రివర్గాన్ని విస్తరించుకోండి, మీ అధికారులందరినీ కూడా మీరు రీషఫిల్ చేయండి. ఐ మీన్ నిజంగా కూడా బాగా చేస్తున్నారు కాబట్టి అదే పద్ధతిలో చేయండి. సరే ఊరికనే మనము నాకు అప్పులా చెప్పించిపోయారు అంటే జనరల్గా కూడా ఎవరు పెద్దగా నమ్మరు. ఎందుకంటే ఇంతకుముందు నడిచింది ప్రభుత్వం, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇంకా అంతకంటే సమర్థవంతమైన నాయకత్వంలో ఉంది, ప్రజల ప్రభుత్వం ఉంది. కాబట్టి డెఫినెట్గా నేను అనుకోవడం ఇవన్నిటినీ వాళ్ళు పూర్తిగా సరి చేసుకొని ముందుకు వెళ్తారని అనుకుంటున్నాను. ఊరికి అనడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం, ప్రజల ప్రభుత్వం అనుకున్నప్పుడు ఎందుకని పదే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాట వినిపిస్తోంది. బీజేపీ అదే మాట ఉంది, బీఆర్ఎస్ అదే మాట ఉంది, కాంగ్రెస్ లీడర్లు వెళ్ళి డీజీపీకి కంప్లైంట్ చేసి వచ్చారు. కారణం ఏమిటని అనుకుంటున్నారు మీరు? అక్కడైనా కుట్ర లేకపోతే డీజీపీ మాత్రం ఏం చేస్తాడు, కానీ అనడం తప్పు. అట్లా కూలిపోతుంది అనడం తప్పు. కూలిపోకూడదు. ప్రజలు ఒక 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాల తర్వాత ఇంకో రాజకీయ పార్టీకి ఇచ్చారు. ఆ రాజకీయ పార్టీని మనగలిగేటట్టుగా ప్రతిపక్షంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. మనం లాస్ట్ టైం ఒకదానిలో ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం. డెఫినెట్గా బాధ్యతాయుతంతో ఉండాలి. రెండవది రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒక్క ఎమ్మెల్యేని కూడా తీసుకోము, ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా నడిచే ఆ విలువలను మేము కాపాడుతామన్నారు. మూడవది జేఏసీ నాయకులు మా ప్రొఫెసర్లు కూడా ఎవరైనా ఒక ఎమ్మెల్యే పైన కూడా మేము పోయి ధర్నా చేస్తాము, వాళ్ళు అంటే మన పాత ఉద్యమమే చేస్తామని ఇంటి ముందట నిరాకరణ చేస్తామని అన్నారు. ఈ విలువలు, ఈ 3 విలువలు చాలు. దీని ప్రకారం బండి కడియం శ్రీహరి ఎందుకు మాట్లాడినాడు, లేకపోతే రాజేశ్వర రెడ్డి ఎందుకు మాట్లాడాడు అంటే అసలు ఎవరు అనకూడదండి. ఒకటి ఎవరు అట్లా చేయకూడదు. కానీ భారతదేశంలో ఎన్నికల చట్టాల ప్రకారం, భారతదేశ విధానాల ప్రకారం కూడా ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే ఎట్లా అంటే నిజానికి కూడా ఇప్పుడు కూలిపోతుంది అనే మాట కూడా అనొద్దు. ఎందుకు కూలిపోతుంది? 63 మంది సభ్యులు ఉన్న తర్వాత కూలిపోయే అవకాశం లేదు, కూల్చాల్సిన అవసరం లేదు. కూల్చితే జనం కూడా తిరగబడతారు. 100 రోజులు మీరు ఓపిక పట్టండి. నేను వాళ్ళకి ఇచ్చే సలహా, ప్రతిపక్షాలకు ఇచ్చే సలహా కానీ, లేదా బయట మాట్లాడుతున్న ఈ మేధావులు అనుకునే వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి సలహా కూడా ఏంటంటే మీరు 100 రోజులు వాళ్ళకు టైం ఇవ్వండి. ఒకటి, ఈవెన్ ప్రజలు అడిగినా కూడా ప్రజల్ని సముదాయించండి. ఇప్పుడే వచ్చింది ప్రభుత్వం, కుదురుకోవాలి అని వాళ్ళు చెప్పుకుంటారు. మీరెందుకు చెప్తారు? మనం చెప్పక్కర్లే. మనం రోజు ఈ చర్చ, నాకైతే టీవీలలో చూస్తుంటే అసలు రేవంత్ మీద కక్ష కట్టారా, బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారా, బీజేపీ వాళ్ళు కూల్చేస్తారా, ఇవన్నీ పెట్టి అల్లకల్లోలం చేస్తున్నారు. ఎవరిని కూల్చొద్దు. సో పదవి లేకపోతే, ప్రభుత్వంలో లేకపోతే కేసీఆరే కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా అంటే ఒకటండి. ఇప్పుడు మనం చాలా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. మొన్న తెల్ల వెంకట్రావు గారు ఖమ్మం వెళ్ళాడు, భద్రాచలం వెళ్ళాడు. ఆయన కాంగ్రెస్ నుంచే వచ్చాడు. ఆయన శ్రీనివాసరెడ్డి గారి శిష్యుడు.